మల్యాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి 96 గదుల నిర్మాణం మరియు 30 కోట్లు శాంక్షన్ చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొండగట్టుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్మించనున్న గదులు మరియు దీక్ష విరమణ మంటపానికి సంబంధించిన ప్లాన్ స్థల పరిశీలనపై సంబంధిత టీటీడీ బృందం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో శనివారం కొండగట్టులో నిర్మించనున్న గదులు మరియు దీక్ష విరమణ మంటపానికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. అనంతరం ఆంజనేయ స్వామి దర్శించుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం బృందం. వెసులుబాటు ఉంటుంది ఇద్దరు ఈ రెండు మండలాలు నేను సి గారితో మాట్లాడతాను. మాకు ఆయన ఇది కదా వాళ్ళేమైనా వాళ్ళు పెట్టి చేస్తారు బహుళ సపరేట్గా ఉంటే మంచిదిలే. ఎన్ని ఊళ్ళు ఉన్నాయండి? ఉన్నాయా? ఓకే పర్లేదు. సరే సూటే అనుకోండి. ఎందుకు వచ్చింది? 48 అవును. ఇప్పుడు వాళ్ళు కాకుండా మీకు ఎవరో జనాలు వచ్చారండి ఊరికి. రామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శరణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం. మేము తిరుమల దేవస్థానం తిరుపతి నుంచి వచ్చాము. ఇక్కడ ఒక బృహత్కార్యం చేపడుతున్నారని దానికి శంకుస్థాపన చేయాలన్నటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి ఈ పరిశీలన చేయడానికి వచ్చాము. త్వరలోనే ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేయబడుతుంది. దీక్షా మండపం తర్వాత సత్రము అంటే చౌల్ట్రీ ఇవన్నీ కూడా కడతారు. దానికి శంకుస్థాపన చేసే ముహూర్తము చూసుకొని శంకుస్థాపన స్థలం ఎక్కడ చేయాలో ఏమిటనేది చేయాలని పరిశీలించడానికి వచ్చాము. గోవిందా.